నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే వైసీపీ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలతోనే ఇంటింటికి సంక్షేమం, క్రియాశీలంగా ప్రజాసేవలో పాల్గొనే కార్యకర్తలకు పరిపాలనలో భాగస్వామ్యం. 14-26 వార్డుల్లో పార్టీ కమిటీల సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు. స్వామివారికి మహాన్యాసపూర్వక అభిషేకాలు, విశేష పూజల నిర్వహణ. ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజ్ ని తీసుకురాని చంద్రబాబు వైసీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. పేదలకు వైద్య విద్యను, ఉచిత వైద్యాన్ని దూరం చేస్తున్నారు. 34వ వార్డులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. పంటలకు తగిన ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఉద్యమ స్ఫూర్తితో పోరాటానికి రైతాంగం సమాయత్తం కావాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ మహాసభలో రైతు నాయకులు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు తమ సమస్యలపై అర్జీలను సమర్పించారు. తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సబ్ కలెక్టర్ వి సంజనా సింహ అధ్యక్షత వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమావేశంలో మొత్తం 20 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు. సంబంధిత శాఖలకు అర్జీలను పంపి నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ పరిష్కారానికి అర్హత లేకుంటే ఈ విషయాన్ని అర్జీదారుడికి తెలియజేస్తామని వివరించారు. సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 10th నవంబర్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో PGRS కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకి ఈరోజు టోటల్గా ఒక 20 గ్రీవెన్సెస్ నమోదయ్యాయి. దాంట్లో 8 గ్రీవెన్సెస్ రెవెన్యూ శాఖకి సంబంధించినవి, 1 R&B, 1 మెడికల్, 1 PD మెప్మా వాళ్ళకి, 1 మార్కెట్ యార్డ్, 1 NH, మున్సిపాలిటీకి సంబంధించి 3, పోలీస్ శాఖకి సంబంధించి 4. సో మొత్తంగా కూడా 20 గ్రీవెన్సెస్ నమోదయ్యాయి. ఈ అన్ని గ్రీవెన్సెస్ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఏ ఆఫీసర్కి అయితే ఇవి అలాట్ చేయడం జరిగిందో ఆ ఆఫీసర్కి ఇక్కడ నుంచి లెటర్స్ వెళ్తాయండి. ప్రతిదానికి కూడా మనకి SLA పీరియడ్ ఉంటుంది. ఆ SLA పీరియడ్ లోపల వాళ్ళు దీనికి సమాధానం ఇవ్వాలి. ఇది మనము రిజాల్వ్ చేయగలమా, లేకపోతే ఇది రూల్స్కి విరుద్ధంగా ఉంది కాబట్టి చేయలేమా, లేకపోతే ఇది ఒక ప్రైవేట్ డిస్ప్యూటా, సివిల్ డిస్ప్యూటా అని వాళ్ళు ఎంక్వైరీ చేసి మనకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని బేసిస్ మీదుగా గ్రీవెన్సెస్ అన్నిటికీ కూడా మనం రెజల్యూషన్ అన్నా ఎతకచ్చు, లేకపోతే వేరే ఏ స్టెప్ తీసుకోవచ్చు అన్న ఒక డెసిషన్కి కూడా రావచ్చు. సో అలా మనం ఈరోజు PGRS కార్యక్రమాన్ని ముగించాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే వైసీపీని మరొకసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కోరారు. పట్టణ 34వ వార్డులో జరిగిన సమావేశంలో ఆయన పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. వైసీపీ గ్రామ వార్డు కమిటీల నియామకంలో భాగంగా ఆదివారం రాత్రి పట్టణ 34వ వార్డులో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అపార్ట్మెంట్లో పార్టీ ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, పరిశీలకులు చెంకా సురేష్ యాదవ్, పచ్చనబోయిన శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు హాజరయ్యారు. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమంతో సహా విప్లవాత్మకమైన సంస్కరణలతో దేశవ్యాప్తంగా గుర్తింపును పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడం అందరి లక్ష్యం కావాలని చెప్పారు. రాబోయే వైసీపీ 2.0 ప్రభుత్వంలో పట్టణ వార్డులో పార్టీ కమిటీలకే నిర్ణయాధికారం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని తీసుకురాని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని శివకుమార్ విమర్శించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను PPP పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం చూడటం దారుణమన్నారు. ఈ విద్యా విధానం వల్ల పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు రావని, అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో పేద రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుందని చెప్పారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కోటి సంతకాలతో వినతి పత్రం సమర్పించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపిచ్చినట్లు తెలిపారు. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. వార్డు నాయకులు ముగిలి రమణ, ఉడుముల చినపాల కోటిరెడ్డి, యారవ కొండారెడ్డి, దాసరి శ్రీనివాసరావు, గోపిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అనుబంధ విభాగాలుగా ప్రతి వాళ్ళని దాదాపు 29 విభాగాలు ఉన్నాయి. 29 విభాగాలకి అందరినీ సంబంధించి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరిని ఎన్నుకుంటూ ఉన్నారు. కాబట్టి అట్లాగే ఈ హాస్పిటల్కి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం సందర్భంగా కోటి సంతకాలు సేకరణగా ఈ కార్యక్రమం కూడా మొదలుపెట్టాము. ఈ వార్డు 34వ వార్డుకు సంబంధించి మొత్తం ఈ వార్డులో ముఖ్యమైన వాళ్ళం నేను, నాతో పాటు శ్రీనివాసు. ఈ వార్డులో ఇప్పుడు వరకు ఏ సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితులైనా, ఏదైనా సరే మ్యాక్సిమం ఎక్కడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవకాశం ఉన్నంత వరకు నేనైనా సరే, మా మిత్రుడు శ్రీనివాస్ అయినా సరే, ఏదైనా ఒక బాలకోటరెడ్డి ఈ వార్డుకు సంబంధించి ప్రతి అంశం, ప్రతి సమస్య ఉన్నంత వరకు చేయగలిగిన వరకు చేశాము. రాబోయే కాలం కూడా 2029 దాకా మన పార్టీ అధికారం వచ్చేదాకా కూడా మీ అందరికీ అండదండలుగా ఉంటాము. కానీ మనం కష్టపడిన వాళ్ళకి కూడా వాళ్ళతో పాటే సమానంగా జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే, అంతకుముందు గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈకేవైసీ అవన్నీ వాళ్ళకే జరిగింది. అవి జరిగిన వాళ్ళకే దబ్బుక్కుని పథకాలు కూడా వాళ్ళకే ముందు వచ్చినాయి. మనకు కొద్దిగా నిదానంగా వచ్చినాయి. కానీ కష్టపడిన కార్యకర్తలకు అనేది న్యాయం జరగల. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ విషయం గురించి పరిశీలించుకొని మన శివకుమార్ గారితో ఇప్పుడు వచ్చిన మీరందరూ కమిటీ పనిచేసిన కార్యకర్తకు నష్టం జరిగింది. అందుకే మీరు ప్రతి వార్డులో, ప్రతి నియోజకవర్గంలో ఈ మీటింగులు పెట్టి మన పార్టీ అంటే ఎవడైతే ప్రేమ ఉందో, మన పార్టీ అంటే ఎవడైతే పనిచేసాడో వాళ్ళనే తీసుకోండి. మీకు దయచేసి ఇక్కడ ఉన్న మీ అందరికీ చెబుతున్నా, ఈ కమిటీల్లో ఉన్న వ్యక్తుల్ని రోజు మేము ధర్నాకి రెండో లేకపోతే పోరాడదాం రండి అని పిలవటానికి కాదు. పార్టీ తరపున పోరాటాలు, పార్టీ తరపున చేయటం కార్యక్రమం ఎదురుతిరిగి ఉంటుంది. అది పార్టీలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరం ఆ కార్యక్రమం చేస్తాం. కానీ ఇది మాత్రం దానికోసం అనుకోమాకండి. ఇది దేనికి అంటే, ఎక్కడైతే మనం గత 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకి మేలు చేసి మనం కోల్పోయామనుకుంటున్నామో, ఈరోజు దాన్ని సరిచేసే క్రమంలో ఈ కమిటీల ద్వారా భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయటం కోసమే ఈ కమిటీలు ఏర్పాటు చేస్తుందనేది గమనించండి. ప్రభుత్వము, పార్టీ రెండు భాగస్వామ్యం అయి చేయటం వల్ల రెండు కళ్ళుగా వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సిస్టమ్ ఇది. అందుకని మీ అందరూ నేను మాట్లాడి వెళ్ళాక కూర్చొని ఈ వార్డుకు సంబంధించి ఈ కమిటీల్లో ఎవరెవరిని వేద్దాం అనేది మీ ఇష్ట ప్రకారమే. ఎందుకంటే నాకన్నా ఇక్కడ మీకు తెలుసు, ఎప్పుడైనా ఓ శాసనసభ్యుడిగా నేనేం చేయగలుగుతాను, ఓ కౌన్సిలరో లేకపోతే ఇంకోళ్ళో చెప్పిని. ఇప్పుడు ఉదాహరణకి పోయినసారి మనం పవర్లో ఉన్నప్పుడు వాలంటీర్లు వేసాం. నేను వేస్తానా? ఈ వార్డులో కౌన్సిలర్ సంజీవ్ రెడ్డో లేకపోతే ఇంకొకళ్ళో అన్న ఇదిగో వీళ్ళని అయ్యి అని చెబితే ఆ పేర్లు నాకు ఇస్తే నేను అవి కమిషనర్కి ఇచ్చి ఇదిగో వీళ్ళని అయ్యింది అని చెప్పాను. దాంట్లో ఏదన్నా రోస్టర్ గెస్టర్ రిజర్వేషన్ ఉంటే వాటిని పార్టీ ఇవ్వను. స్థానిక గంగానమ్మపేటలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసంలో 3వ సోమవారం కూడా భక్తులు ప్రాతకాలం నుంచే సందర్శించి పూజలు చేశారు. గంగానమ్మపేటలో పాత శివాలయంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. తెనాలి పేరుతో చరితార్థుడైన కవి రామలింగ కవి అడుగిడిన ఆలయం ఇది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాత శివాలయంలో పవిత్ర కార్తీక మాసం భక్తుల తాకిడి అధికం. ఈ క్రమంలోనే 3వ సోమవారం ఈ దేవస్థానాన్ని వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేయించారు. కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే చీకట్లు తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుందని విశ్వసిస్తారు. కార్తీక సోమవారం వ్రతం ఆచరిస్తే ఇష్టకామ్యాలను సులువుగా పొందగలుగుతామని శివ పురాణం చెబుతుంది. అందుకే సోమవారం భక్తుల తాకిడి నెలకొంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి పివి రమణ కుమారి పర్యవేక్షించారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంగా పేరొందిన దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాసం పర్వదినంలో 3వ సోమవారాన్ని పురస్కరించుకొని ప్రాతకాలాన 4 గంటల నుంచే అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి అభిషేకాలు నిర్వహించుకోవటం జరుగుతుంది. ప్రశాంతకరమైన వాతావరణంలో స్వామివారిని ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకొని కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితాన్ని పొందుతున్నారు. ఓం నమః శివాయ. హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న హిందూ మహిళా దీపోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమ వివరాలను సంబంధిత బాధ్యులు వెల్లడించారు. హిందూ చైతన్య వేదిక జిల్లా సహా సంయోజక్ పొట్టుమూర్తి ఆధ్వర్యంలో హిందూ చైతన్య వేదిక విశ్వ హిందూ పరిషత్తులు తెనాలిలో ఈ నెల 15న హిందూ మహిళా దీపోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సోమవారం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మీడియా సమక్షంలో ఆవిష్కరించారు. 15వ తేదీ సాయంత్రం మహిళా దీపోత్సవం బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి బయలుదేరి గంగనమ్మపేటలో గల శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ దీపోత్సవంలో మహిళా మూర్తులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో జిల్లా సహా సంయోజక రమాదేవి, పట్టణ మహిళా సంయోజక్ శారద, పట్టణ సంయోజక మూర్తి, విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు కోట రాజేష్, ఉపాధ్యక్షులు విజయ్ తదితర ముఖ్యులు పాల్గొన్నారు. రేపు 15వ తారీఖు శనివారం హిందూ మహిళా దీపోత్సవం మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి నుంచి సాయంత్రం 4:30 గంటలకి గత సంవత్సరం మనం వైభవోపేతంగా దగ్గరగా 2000 పైచిలకు మహిళామూర్తులతో కలిసి మనం దీపోత్సవం చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంతకు మించి మన మహిళలందరూ మాతృమూర్తులందరూ పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి శనివారం సాయంత్రం 4:30 గంటలకి మనం ఒక ర్యాలీగా ఒక వరుస క్రమంలో బయలుదేరి మనం గంగానపేటలోని శివాలయం వరకు మన యాత్ర జరుగుతుంది. దీనిలో మన తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మన మహిళామూర్తులందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ అలానే హిందూ చైతన్య వేదిక తరపున మేము కోరుచున్నాము. జై శ్రీరామ్. ఈ నెల 15వ తారీఖు శనివారం సాయంత్రం ద్వితీయ మహిళా దీపోత్సవం జరుగుతుంది. కనకాపరమేశ్వరి దేవస్థానం నుండి మన గంగాన్నమ్మపేటలోని పాత శివాలయం వరకు ఊరేగింపుగా జరుగుతుంది. ఈ ఊరేగింపులో ప్రతి హిందూ మహిళలు కూడా అందరూ పాల్గొని ఇంకా అధిక సంఖ్యలో గత సంవత్సరం కన్నా ఎక్కువ రావాలని మనందరము హిందూ ఐక్యతను చాటుకుందాం. తప్పనిసరిగా అందరూ రండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అమ్మవారి కనకదుర్గ అమ్మవారి చీరలు, పసుపు కుంకుమ గాజులు ఇవ్వబడింది. దీపోత్సవానికి ప్రతి మహిళ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేయాలని కోరుకుంటున్నాము. అట్లాగే మహిళా మహిళా దీపోత్సవానికి వచ్చే ప్రతి మహిళకు కూడా లక్కీ ట్రిప్ ద్వారా చీరలు ఇవ్వబడతాయి. అది గమనించండి. ప్రతి మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరమ్మతులకు నోచుకొని రోడ్డుపై ఇసుక ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటన తెనాలి రూరల్ మండలం అంగలకుదురులో చోటు చేసుకుంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన రోడ్డు మరమ్మతులకు పూనుకొని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శించారు. తెనాలి నారాకోడూరు ఆర్ఎన్బి రహదారిలో రూరల్ మండల గ్రామం అంగలకుదురులో బ్రహ్మంగారి గుడి సమీపంలో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి పడిపోయింది. వేగంగా వెళుతున్న ట్రాక్టర్ అక్కడి బ్రహ్మంగారి గుడి దగ్గర రోడ్డుపై ఉన్న గుంతలో పడటంతో అదుపు తప్పి సమీప కాలువలోకి దూసుకు వెళ్లింది. ట్రాక్టర్లోని ఇసుక రోడ్డంతా చెల్లా చెదురుగా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రోడ్డుపై గుంతల కారణంగా ప్రమాదాలకు ఆస్కారం ఉందని ఎప్పటి నుంచో ఆర్ఎన్బి అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు మరమ్మతులు జరగలేదని స్థానికులు వెల్లడించారు. మరమ్మతులు జరిగి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పారు. ఓకే, నా పేరు శ్రీనివాసరావు, అంగలకుదురు. బ్రహ్మంగారి గుడి దగ్గరే మా నివాసం. మా ఇంటి ఎదురుగా రోడ్డు మధ్యలో ఏర్పడిన బోయి వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్న నుంచి
6-7 నెలలుగా మరీ విపరీతంగా రోజుకొకటి ప్రమాదం కనీసం జరుగుతుంది. వాళ్ళలో ఒకళ్ళిద్దరు మరణించినట్టుగా కూడా మాకు తెలిసింది, కానీ ఖచ్చితంగా తెలియదు, చెప్పుకుంటున్నారు. అది ప్రతిరోజు ఫ్యామిలీస్ వెళ్ళాలంటే కనీసం ఒక 2 వీలర్ ఒక అడుగు ఎత్తులు వేసి కింద పడుతుంది. ప్రతి 4 వీలర్ రోడ్డుకి రాసుకొని వెళ్తున్నారు గోతులో పడి. ప్రతిదీ రోజు ఆ డిస్టర్బెన్స్ వల్ల మాకు అది యాక్సిడెంట్ జరిగిందా లేదా అర్థం కావట్లా, దాని పక్కన ఉండడం వల్ల మాకు నిద్ర ఉండడం లేదు. ఎంతోమంది కనీసం రోజు హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నారు. ఒక ప్రెజెంట్ అంటే కనీసం వర్కింగ్ డేస్లో R&B అధికారుల దృష్టి తీసుకెళ్తే రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇది కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని సపరేట్గా బడ్జెట్ వేయడానికి అవకాశాలు లేవన్నట్టుగా చెప్పారని మా వాళ్ళు. ఆ గొయ్యి పూడ్చడానికి దాదాపు ABN వారిని అభ్యర్థిస్తే వాళ్ళు 2-3 సార్లు పేపర్లు వేశారు, దాంతోపాటు ఈనాడులో కూడా వేశారు. కానీ ముక్కతోలి 2 నెలలు అయింది. దానికి స్పందనగా ముక్కతోలారు, దానికి అట్లాగే ఉన్నది. కనీసం ఈ రోజున మేజర్ యాక్సిడెంట్ లోడ్ తీసుకులోడ్తో ట్రాక్టర్ అదుపు తప్పి ఆ గొయ్యి మూలాన పక్కన దాదాపు 20 మంది వాకర్స్ ఉండే వాళ్ళని తప్పించిపోతే అతను ట్రాక్టర్ కాలంలో పోయింది అడ్డంగా. కనీసం ఆ డ్రైవర్ చాకచక్యం లేకపోతే ప్రాణాపాయం కనీసం 10 మంది చనిపోయేవాళ్ళు. కనీసం ఇక్కడైనా అధికారులు స్పందించి ఆ గొయ్యి పూడ్చి అక్కడ కనీసం ఈ రెడ్ రేడియం స్టిక్కర్స్ లైటింగ్ వెలిగా వేస్తే ప్రమాదం తగ్గుతాయని. రోడ్డు దాదాపు 1.5-2 అడుగులు రోడ్డు కుంగిపోయింది. మేము మీడియా వాళ్ళకి చాలాసార్లు చెప్పాము, అనేక పర్యాయాలు పేపర్లో కూడా వచ్చింది దీని మీద. R&B అధికారులు కూడా చెప్పాం. గుంత దగ్గర మా అంగళ కూతురులో ఒక లేడీ కూడా చచ్చిపోయింది. అనేక మంది రాత్రుల పూట ఈ గుంటలో పడి లేడీస్ అయితే కింద పడిపోతున్నారు. కార్లు అయితే ఒక్కసారిగా జంప్ చేసి ఎదురొచ్చే బళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అని చెప్పి R&B అధికారులకి ఏఈ దగ్గర నుంచి DE వరకు అనేక పర్యాయాలు మేము వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. పంచాయతీ తరఫున కంప్లైంట్ చేసాం, గ్రామంలో ఉన్నటువంటి నివాసవాసులుగా కూడా మేము కంప్లైంట్ చేసాం. ఇవాళ ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం తప్పిందంటే ట్రాక్టరు ఒక్కసారిగా గుంటలో పడి అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి ఆటోని అతను ఇంకా ట్రాక్టర్ డ్రైవరు చాలా చాకచక్యంగా వ్యవహరించబట్టి కొన్ని ప్రాణాలు వాళ్ళ దక్కినని చెప్పుకోవాలి. మేము ఒకటే అడుగుతున్నాం, R&B అధికారులు అన్న కళ్ళు మూసుకొని ఉన్నారా? మీకు కొన్ని ప్రాణాలు పోతే కానీ మీ కళ్ళు తెరవరా? మీరు ఒక సమస్య మీద మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ప్రభుత్వం దృష్టికి మేము ఎన్నిసార్లు తీసుకొచ్చాం, మీకు తెలియదా? ఈ రోడ్లో మీరు ఎప్పుడు ప్రయాణం చేయలేదా? మీ వెహికల్స్ ఎప్పుడు కూడా ఇక్కడ జంప్ చేయలేదా? ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎంతమంది మన అటు నందివెలుగు రోడ్లో ఎంతమంది ప్రాణాలు పోయినాయి? ఈ రోడ్లోని ఈ అంగళకుత్తూరు గ్రామంలోనే మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు కానీ గతంలో కానీ ఎన్ని ప్రాణాలు పోయినాయో మాకు తెలుసు. అంటే ఒక మేజర్గా ఒక ఇష్యూ జరిగే వరకు మీరు నిమ్మకి నీరెత్తినట్టు మాకేది పట్టనట్టు మీరు వ్యవహరిస్తున్నారు. మీ దృష్టిలో పెట్టనప్పుడు, మీకు తెలియనప్పుడు మాది పొరపాటు తప్ప కావచ్చు. వీళ్ళు ఇలానే మాట్లాడతారు. ఈ సమస్యలన్నీ ఇలా ఉంటాయంటే మాత్రం అధికారులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పిచ్చిగా ప్రజల యొక్క జీవితాలతో మీరు ఆడుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎవరు దీనికి? మీకు బాధ్యత లేదా? అధికారులకి మీకు బాధ్యత ఉందా లేదా? ఈ రోడ్లో కలెక్టర్ గారు తిరుగుతున్నారు, జాయింట్ కలెక్టర్ గారు తిరుగుతున్నారు, MRO గారు వాళ్ళు తిరుగుతున్నారు, అనేక మంత్రులు తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవండి. ప్రజల ప్రాణాలని రక్షించాల్సిన బాధ్యత. ఎంతమందికి దెబ్బలు తగిలినాయి అక్కడ అంటే మీకు పైనుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచో లేకపోతే అంతకంటే పై స్థాయి నుంచో మీకు ఒక కంప్లైంట్ వస్తేనో దాని మీద మీరు తమ చర్యలు తీసుకోమంటేనో మీరు కళ్ళు తెరుస్తారా? తెనాలి రామలింగేశ్వరపేటలోని శివాలయంలో కార్తీక మాస విశేష పూజా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక సోమవారం పలువురు భక్తులు పూజలు చేశారు.
పవిత్ర కార్తీక మాసంలోని 3వ సోమవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు భారీగా సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అభిషేకాలు జరిపించారు. సామవేదం సత్యనారాయణ మూర్తి శర్మ సహకారంతో లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన చేశారు. ఈ నెల 18న మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు, సామూహిక కుంకుమ పూజలు ఉంటాయని తెలియజేశారు. ఆలయ ఈవో హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు వడ్లమూడి రాఘవేంద్ర, శివవరప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీరామచంద్ర దేవస్థానం స్వామివారికి చక్కగా 9 అనగా నిన్న స్వామివారికి చాలా విశేషంగా ఉదయాన్నే 10 గంటలకి చక్కగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం విఘ్నేశ్వర పూజ ఏకాదశ రుద్రాభిషేకం మొదలుపెట్టారు స్వామి. అలానే అమ్మవారి స్వామివారి మధ్యాహ్నం 1 గంటకి లక్ష బిల్వార్చన అత్యంత వైభవంగా జరిగింది. అలానే అమ్మవారికి లక్ష కుంకుమార్చన, సుహాసిని బ్రాహ్మణ సుహాసినిచే స్వామివారి రుద్రాభిషేకాలు, బిల్వార్చన చాలా విశేషంగా వైభవంగా జరిగింది. స్వామివారి ఏకాదశ రుద్ర హారతులు 8 నుంచి హారతులు, తీర్థప్రసాదం, మంత్రపుష్పం చాలా చక్కగా స్వామివారి చాలా జరిగింది. అలానే సోమవారం ఉదయాన్నే 3 గంటలకల్లా విఘ్నేశ్వర పూజ మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం అయిందండి. అలా వచ్చి భక్తులందరూ దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు. సాయంకాలం స్వామివారికి చాలా విశేష అలంకరణ కూడా చాలా విశేషంగా బాగుంటుంది. వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించిన ప్రార్థన. కార్యనిర్వాహక హరిప్రసాద్ గారు దగ్గరుండి నిన్న చాలా విశేషంగా జనాల్ని చాలా కంట్రోల్ చేసి చాలా జాగ్రత్తగా రెండమ్మా ఇబ్బంది పడకండి, చాలా జాగ్రత్త అని చాలా చెప్పి దగ్గరుండి చూసుకొని స్వామివారి చాలా కైంకర్యంగా పట్టణ రామలింగేశ్వరపేటలోని పుట్టారాఘవయ్య రైస్ మిల్ సమీపంలోని కోదండరామాలయంలో సామూహిక శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసం హిందువులకు ఎంతో పవిత్రమైంది. ఈ మాసంలో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల నమ్మిక. ఎవరికి వారికి అవకాశం ఉన్నా లేకున్నా దేవాలయాల్లో సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతాలను నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా సోమవారం రామలింగేశ్వరపేటలోని పుట్టారాఘవయ్య రైస్ మిల్ సమీపంలోని కోదండ రామాలయంలో సామూహిక శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ ఆలయంలో గత 35 సంవత్సరాలుగా విశేష పూజలు, ఉత్సవాలను కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సత్యనారాయణ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం మన పుట్టారాఘవ రైస్ మిల్ వద్ద చేసినటువంటి శ్రీ సీతా సమేత కోదండ రామాలయం నందు మరి పుణ్యమైన పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరి సోమవారం మరి అలాగే శ్రీరామచంద్రుల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా మరి కమిటీ వారి సహాయ సహకారంతో భక్తులందరి సహాయ సహకారాలతో ఇక్కడ సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరము కూడా చేస్తూనే ఉన్నాము. మరి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మరి భక్తులందరి మీద కూడా ఉండి దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని తెనాలి ఐతానగర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డివిజన్ మహాసభలో వక్తలు తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఉద్యమ స్ఫూర్తి రైతాంగం పోరాటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రైతాంగం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నా శివశంకర్రావు అన్నారు. స్థానిక ఐతానగర్ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన రైతు సంఘం డివిజన్ మహాసభకు ముద్దన సాంబశివరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి శివశంకర్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకు ఎకరానికి 20,000 చెల్లిస్తామని, పాడి రైతులు గేదెల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి అధ్వానంగా ఉందని, డెల్టా ఆధునీకరణ ఊసేలేదన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ప్రమాదంలో పసుపు నష్టపోయిన రైతులకు 3 ఏళ్లు కావస్తున్నా పరిహారం దక్కలేదని, కొద్ది మొత్తంలో బీమా చెల్లింపు తప్ప ప్రయోజనం చేకూరలేదన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి
బాబు ప్రసాద్ మాట్లాడుతూ పాడి పరిశ్రమ కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రూపొందించిన క్షీర విప్లవాన్ని సైతం పాలకులు నీరు కార్చారన్నారు. మొలక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ నెలాఖరుకు జిల్లా మహాసభ గుంటూరులో జరుగుతుందని దానికి రైతులు సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో వేజెండ్ల సబిత, తాటి వెంకటేశ్వరరావు, ఎం శివకుమారి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, పలువురు రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కిసాన్ సభ ఆల్ ఇండియా మహాసభలో 2026 ఫిబ్రవరిలో జరగబోతూ ఉన్నాయి. దాని అనుసంధానంగానే ఇప్పుడు గ్రామ సభలో మండల, జిల్లా, రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు తెనాలి మండల మహాసభ ఐతనగర్లో జరుగుతూ ఉంది. నవంబరు ఆఖరిలో జిల్లా మహాసభ గుంటూరు జరగబోతూ ఉంది. రాష్ట్ర మహాసభ ఏలూరు జరగబోతూ ఉంది. ప్రధానంగా ఈ మహాసభల సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో రైతు సంఘాల బృందాలు పర్యటిస్తున్న సందర్భంలో వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. కౌలు రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. పాడి పరిశ్రమ కుదేలవుతూ ఉంది. కానీ ప్రభుత్వాలు మాత్రం మీడియా ద్వారా, పేపర్ల ద్వారా, ఇతర సాంకేతిక కారణాలతో అనేక విషయాలలో రైతాంగాన్ని, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలని, వాళ్ళ పురోభివృద్ధిలో మా ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. రైతే రాజు అని చెప్పేసి పేపర్ ప్రకటనల వరకే పరిమితం అవుతూ ఉన్నాయి తప్ప క్షేత్రస్థాయిలో రైతుల బాధలు చాలా వర్ణాతీతంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ దేశానికి తిండి గింజలు పంటిచ్చేటువంటిది వ్యవసాయం. అట్లాగే ఈ దేశానికి అగ్రికల్చరల్ పరిశ్రమల్ని ప్రధానమైనటువంటి రా మెటీరియల్ ఇచ్చేటువంటిది వ్యవసాయం. ఈ వ్యవసాయం కనుక దెబ్బతింటే, వ్యవసాయంతో పాటు పరిశ్రమలు దెబ్బతింటే కార్మిక వర్గం కూడా దెబ్బతింటారు. అందుకని CITU అఖిల భారత మహాసభల్లో ప్రతి మహాసభ 5 రోజులు జరుగుతుంది. 5 రోజుల్లో ఒక రోజు మొత్తం వ్యవసాయ రంగం మీద చర్చించి రైతాంగానికి అండదండలుగా కార్మికులు కూడా ఉండాలని చెప్పేసి అఖిల భారత స్థాయిలో ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో రైతులకి సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు రైతాంగంతో పాటు CITU నిలబడి పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ సమస్యల మీద కూడా CITU లోతైనటువంటి అధ్యయనం చేస్తూ ఉంది. విత్తనాల దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, రైతులకు సంబంధించినటువంటి పరపతి ఏదైతే ఉందో సహకార బ్యాంకులు కానివ్వండి, ఇతరత్నిచ్చేటువంటి పెట్టుబడి దగ్గర నుంచి పండిన పంటకి గిట్టుబాటు ధర, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత, ఈ అన్ని అంశాల మీద CITU లోతుగా అధ్యయనం చేస్తాం. ఈ పంట చేతికొచ్చే సమయంలో అనేక రకాల ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. కొనుగోలు కేంద్రాల ద్వారా మరి రైతుల యొక్క ప్రతి గింజ కొంటామని మాటలు చెప్పటం కాదు, ఆచరణలో రైతుల దగ్గర ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలి, ఇబ్బందులు లేకుండా చేయాలి. వాళ్ళకి మరి గోతాలు అట్లాగే తూకాలు అన్నీ కూడా సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది భవిష్యత్తులో నూతన కమిటీ ఎన్నుకోవటం, భవిష్యత్తు పోరాటాలకి కార్యక్రమం. ఇందాక మా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా చెప్పారు. శుభమహేశ్వర కోల్డ్ స్టోరేజీ 100 కోట్ల ఆస్తి బుగ్గి అయిపోతే, రైతులు అనాథలుగా మిగిలిపోతే, మరి రైతు సంఘం పోరాడి తన భుజాన్ని వేసుకుని CITU తక్కిన సంఘాల సహకారంతో మేము దీన్ని ఎంతో కొంత నిలబెట్టాం. కానీ ఇప్పటికీ మరి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో మేము ఒప్పందం చేసుకుంది కింటాకి 7,000. ఆ 7,000లో కూడా ఇప్పటి వరకు 4,000, 3,000, 2,000 ఇచ్చారు. కొంతమందికి అయితే ఇంతవరకు బాండ్లు ఉండగానే దాన్ని తీసుకోనే పరిస్థితుంది. అందుకని ఈ సమస్యని పరిష్కారం అయ్యేంత వరకు కూడా రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూడిలోని చారిత్రక శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం భక్తులు భారీ సంఖ్యలో వచ్చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను చేశారు. కార్తీక మాస మహాన్యాస నిత్యాభిషేకంలో భక్తులు పాల్గొన్నారు. హిందూ ధర్మంలో కార్తీక మాసం అత్యంత పుణ్యఫలమని తెలిసిందే. అందులో కార్తీక సోమవారం మరింత శ్రేష్టం. శ్రీ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కాగా కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున భక్తులు ఆయనకు పూజలు, వ్రతాలను
నిర్వహిస్తారు. ఈ పూజలు శతగుణ ఫలితాలను ఇస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ కారణంగా రూరల్ మండల సంఘం జాగర్లమూడిలోని చారిత్రక శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి 3వ సోమవారం కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి తరలి వెళ్లారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు, దీపాలను వెలిగించారు. శ్రీ సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం నెల రోజులు మహాన్యాస నిత్యాభిషేకం నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాణిక్యారావు సిద్ధార్థ వెంకట మార్కండేయరావు పర్యవేక్షణలో జరుగుతున్న నిత్యాభిషేకంలో 3వ సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హర నమ పార్వతీ మహాదేవ ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజోగ్వాయ నమః రామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం 3వ సోమవారం చాలా విశేషమైనటువంటిది. ఈ సోమవారం నాడు స్వామివారికి అభిషేకం చేయించుకున్నచో మన యొక్క సకల పాపములు హరించును. కావున ప్రతి ఒక్కరూ ఆయా స్వామివారి ఆలయమునకు విచ్చేసి సంగమేశ్వర స్వామి, పార్వతీ సమేత పాప వినాశేశ్వర స్వామివార్లకు విశేష అభిషేకములు, మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకములలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశించుచున్నాము. ఆలయంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకము జరుగుతూ ఉన్నవి. సాయంత్రము 1,00,000 కుంకుమార్చన జరుగును. కావున ప్రతి ఒక్కరూ ఈ ఆలయమునకు ఇచ్చేసి ఆ అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొని స్వామివారి అమ్మవార్ల దయకు కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాము. తెనాలిలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెనాలి 1వ బ్రాంచ్లో విద్యార్థులు వివిధ అంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లల ప్రతిభకు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెనాలి 1వ బ్రాంచ్లో సోమవారం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఏజీఎం శివనాగరాజు, ప్రిన్సిపల్ నాగలక్ష్మి, కోఆర్డినేటర్ కమర్ జహాన్, వైస్ ప్రిన్సిపల్ రవళి, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి ప్రారంభించారు. న్యూమరసీ, లిటరసీ, జనరల్ అవేర్నెస్, తెలుగు, రైమ్స్, స్టోరీస్ వంటి అంశాలను విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థుల ప్రతిభను అందరూ అభినందించారు. ప్రిన్సిపల్ నాగలక్ష్మి పర్యవేక్షించారు. Very good. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నారాయణ ఒలింపియాడ్ అండ్ ఈ టెక్నో స్కూల్ తెనాలి బ్రాంచ్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నర్సరీ PP1 అండ్ PP2 స్టూడెంట్స్కి వాళ్ళు ఫస్ట్ సెమ్లో అంటే అక్టోబర్ వరకు వాళ్ళు నేర్చుకున్నటువంటి ఏవైతే లిటరసీ కావచ్చు, న్యూమరసీ కావచ్చు, GA కావచ్చు,
జీకే కావచ్చు, ఏవైతే వాళ్ళు నేర్చుకున్నారో రైమ్స్, స్టోరీస్ ఇవన్నీ కూడాను స్టూడెంట్సే పేరెంట్స్ని స్వయంగా ఇన్వైట్ చేసి పేరెంట్స్ సమక్షంలో వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అనేది పేరెంట్స్కే వాళ్ళు చెప్పబోతూ ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేయబడతాయండి. సో ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీసు, వాళ్ళల్లో ఉన్నటువంటి క్రియేటివిటీ, ఇన్నెట్ క్వాలిటీసు ఇవన్నీ కూడాను డెవలప్ అవుతాయి. సో పిల్లలు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సహకరించినటువంటి నారాయణ మేనేజ్మెంట్కి అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ యాకూబ్. మా అమ్మాయి ఇక్కడ ఆద్విక PP2 చదువుతుంది. ఇక్కడ ఈరోజు వాళ్ళకి SLC అంటే వచ్చాము. ఇక్కడ నారాయణ స్కూల్లో ఈ పిల్లల విద్యాబోధన, వాళ్ళకి తీసుకునే కేరింగ్ ఇదంతా మాకు చాలా చూస్తూ ఉన్నాం. రోజు చాలా ఆనందకరంగా ఉంది. సో ఈరోజు నేను చెప్పాలంటే డ్యూటీ మానుకొని SLC మా అమ్మాయి ఎలా చెప్తుందని చెప్పేసి చూడటం కోసం వచ్చాను. ఇదంతా చాలా అరేంజ్మెంట్స్ కానీ, పిల్లలు చెప్పే విధానం కానీ, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చే విధానం కానీ చాలా బాగుంది. మేమైతే చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. తన ఇంటలెక్చువల్ లెవెల్స్ చాలా పెరిగినాయి అండ్ షీ వాజ్ రైటింగ్ వెరీ గుడ్. ఇంతకుముందు ABCDs అవన్నీ వచ్చాయి కాదు, బట్ వితిన్ 3 months షీ వాజ్ లైక్ 100 numbers దాకా చెప్తుంది అండ్ ABCD కంప్లీట్గా రాస్తుంది చెప్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హర్ ఇంప్రూవ్మెంట్ అండి. సో మా పాప నారాయణ స్కూల్లో చదువుతుంది, PP2 నోషితా సాయి. సో ఎడ్యుకేషన్ అంతా బాగుంది. సో యాక్టివ్గా కల్చరల్ యాక్టివిటీస్, స్టడీస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ బాగున్నాయండి స్కూల్. తెనాలి మారిస్పేటలోని ప్రముఖ ఆలయం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస విశేష పూజ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక సోమవారం పలువురు భక్తులు పూజలు చేశారు. పవిత్ర కార్తీక మాసంలోని 3వ సోమవారం మారిసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానాన్ని భక్తులు భారీగా సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అభిషేకాలు జరిపించారు. కార్తీక దీపారాధన చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18న మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు, సమారాధన ఉంటాయని తెలియజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, కోశాధికారి వరద వెంకట శేషగిరిరావు, సభ్యులు పేరుపోయిన అంకమరాజు, తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు. श्री 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 जगद्गुरु पुष्पगिरि शंकराचार्य महासंस्थान पीठपालित श्री बाला त्रिपुर सुंदरी समेत चंद्रमौलीश्वर स्वामी वारी देवस्थानम मारीसुपेट तेनाली कार्तिक मासम प्रारंभंगोनी ఈ రోజు వరకును కూడా భక్తులందరూ కూడా విశేషంగా తెల్లవారుజామున 4 గంటలకు విచ్చేసి చక్కగా అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అదేవిధంగా రేపు 18వ తారీఖు మంగళవారం మాస శివరాత్రి. ఆ రోజున ఉదయం 10 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము. 18వ తారీఖు మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, శాంతి కళ్యాణ మహోత్సవం, సమారాధన కార్యక్రమం జరుగుతుంది. యావత్తు భక్తాదులు తప్పకుండా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు అని కోరుతూ దేవస్థానం రాబోయే వైసీపీ ప్రభుత్వం 2.0లో ఇంటింటికి కార్యకర్తలతోనే సంక్షేమం అందిస్తామని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. క్రియాశీలంగా ప్రజాసేవలో పాల్గొనే కార్యకర్తలకు ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు.
వైసీపీ గ్రామ వార్డు కమిటీల నియామకంలో భాగంగా ఆదివారం రాత్రి పట్టణంలోని 14వ వార్డు సమావేశం కొమరాబత్తుని జోసెఫ్ నివాసంలో 26వ వార్డు సమావేశం పాండురంగపేటలోని షాదీఖానాలో జరిగాయి. ఆయా సమావేశాల్లో వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమాన్ని అందించిన వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓటమి చెందడానికి ప్రజా వ్యతిరేకత కాదని, కూటమి పార్టీల నేతల అలవి కాని హామీలను నమ్మి మోసపోవడమే కారణమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని గత ఎన్నికల్లో కూటమి నాయకులు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మరొక వైపు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదనే నైరాశ్యంలో ఉన్నారని చెప్పారు. ఇవన్నీ తెలిసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చాక పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలకు పరిపాలనలో భాగస్వాములు చేస్తారని చెప్పారు. పార్టీ ప్లీనరీలో ఇవన్నీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట తప్పరనే విషయాన్ని పార్టీ క్యాడర్ గుర్తు చేసుకోవాలన్నారు. కమిటీల నియామకం అనంతరం ఆయా వార్డుల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానికుల నుంచి సంతకాలను సేకరించారు. ముఖ్యమంత్రి హోదాలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకురాని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. 14 వార్డుల్లో పార్టీ పరిశీలకులుగా కటారి హరీష్, యాతాటి అనిల్ పాల్గొనగా వార్డు అధ్యక్షునిగా బోరుగడ్డ సురేష్ను ఎన్నుకున్నారు. షేక్ దుబాయ్ బాబు, గుంటూరు కృష్ణ, బండ్లమూడి నాని, పెచ్చింగ్ సుబాని, సయ్యద్ సుబాని, షేక్ షాఫిజుల్లా, సయ్యద్ సికిందర్, ఉన్నవ ప్రశాంత్, కనపర్తి నాగేశ్వరరావు, బొంతు కిరణ్, నీలా ప్రసాద్, పెనుమాక మోహన్ రావు, వాస్మళ్ల సాల్మన్, అమర్తలూరి అశోక్ పాల్గొన్నారు. 26వ వార్డులో పరిశీలకులుగా పెదలంక వెంకటేశ్వరరావు పాల్గొనగా వార్డు అధ్యక్షుడిగా షేక్ నజీర్ హుసేన్ ఎన్నికయ్యారు. ఎలవర్తి సాంబశివరావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎలవర్తి గీతాదేవి, కోగంటి బాబ్జీ, సయ్యద్ ముజీబ్, షేక్ నజీర్, షేక్ కరీముల్లా, షేక్ మస్తాన్ వలి, చుండూరు వెంకటేశ్వర్లు, అప్పాడాల శివ పాల్గొన్నారు. ఎంతైతే కష్టపడ్డామో, ఎప్పుడైతే మనం భుజానెత్తామో ఆ తర్వాత మనకు దెబ్బలు తగిలినాయి. ఆ దెబ్బలు తగలటంలో కూడా చిన్న దెబ్బలు కాదు, అందరం కోలుకునేలేని దెబ్బలు తగిలింది. కానీ అందరం ఒకే పట్టుదల, ఒకే దాని మీద ఉన్నాం. ఏంటంటే మేము పార్టీకి స్టాండ్ అయ్యాం, మేము పార్టీకి వెంటే ఉంటాము అనే ఉద్దేశం మీ అందరిలో ఉంది అని నాకు అవగాహన ఉంది. నాకు కూడా అదే అవగాహనగా ఉంది. అయితే మనం పార్టీకి చేయాల్సిన విధంగా మనం చేసుకుంటే రాబోయే రోజుల్లో మనం ఇంకా కష్టపడితే మనం పార్టీని ఇంకా గట్టిగా నిలబెట్టుకునే పరిస్థితి తెచ్చుకోగలం. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈసారి మరింత కష్టపడి ఓడిపోయాం, కానీ పడినంత మాత్రాన్ని లెగకుండా ఉన్నాం. లెగుస్తాం, ఈసారి అది అమాస్పీడ్గా లెగుస్తాం. మనం లెగిసి మన శివన్నను గెలిపించుకొని, అక్కడ జగనన్నను గెలిపించుకొని మనకు కావాల్సిన పనులేదో మనం చేయించుకుందాం. అలాగే శివన్న కూడా నెక్స్ట్ మినిస్టర్. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో మీరు గ్రామ కమిటీలు వేయండి. ఆ కమిటీలో 10 మందినో 12 మందినో వేయండి. అదే వార్డులో అనుబంధ సంఘాలు వేయండి. సుమారు వార్డు నుంచి 100 మందిని ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ సుచిత్రుడైన కార్యకర్త ఉన్నారో వాళ్ళని వేయండి. ఈ 100 మంది చేత, ఈ 100 మందిని మేమే రోజు ధర్నాలకి ఆటికి రమ్మంటానికి కాదు ఈ కమిటీ. ఈ 100 మంది ద్వారా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పరిపాలనలో ఈ కమిటీని భాగస్వామ్యం చేసి, ఈ కమిటీ ద్వారా రేపొద్దున అధికారంలో ఉన్న మనం ఇదే కమిటీ ద్వారా వార్డుల్లో ప్రభుత్వం యొక్క ప్రతి కార్యక్రమాన్ని వీళ్ళ ద్వారా చేసే విధంగా ఈ కమిటీలను నేను చేయబోతున్నాను. ఇది మన వాళ్ళందరూ చెప్పి వీళ్ళ ద్వారా రేపొద్దున పరిపాలన కూడా చేసే విధంగా తీసుకొస్తాము, మనం మార్పు చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. జరిగిన మన ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలే ఆలోచిస్తున్నారు. ఆలోచించబట్టే వీళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అనేది వస్తుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా బాగా వస్తుంది, ఇంకా బాగా వచ్చింది. చివరికి జనం రోడ్డు మీద కూడా వస్తుంది, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకు ఒప్పుకుంటారు ఎవరినైనా రాజకీయ పార్టీలని? జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి చెప్పింది చెప్పినట్టు ఎందుకు చేశాడు? మనం కూడా ఏం కోరుతున్నాం? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని మీరు ప్రజలకు ఏమైతే చెప్పారో ఆ చెప్పినవన్నీ చేయమంటున్నాం, అంతే కదా ఎవరైనా అడిగేది. అందుకే మనం పార్టీ కుటుంబ సభ్యులుగా 26వ వార్డు సంబంధించి మీ అందరూ అన్ని విభాగాల్లో ఎవరిని పెడదామనేది కూర్చొని
వాళ్ళని రాసి నాకు ఇస్తే నేను కూడా ఫైనల్ చేసి ఒకసారి మీతో కూడా మాట్లాడి ఈ పేర్లని పంపే విధంగా, బహుశా మీరు పేర్లు రాసినప్పుడు మాత్రం కంపల్సరిగా 2 ఫోటోలు. పట్టణ పరిసరాల్లోని పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు నైతికత, ఆధ్యాత్మికత, జాతీయ సమైక్యతపై అవగాహన కల్పించాలని ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నవంబర్ నెల సమావేశాన్ని కార్తీక వన సమారాధనగా సోమవారం నిర్వహించారు. రూరల్ మండల గ్రామం పెద్దరావూరులోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఈ నెలలో జన్మదినోత్సవం జరుపుకోనున్న సభ్యులు పావులూరి రాంబాబు, రామినేని భుజంగరావు, యలవర్తి సుభాష్ చంద్రబోసును సత్కరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ మారవతు సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన్ను సత్కరించారు. పాఠశాల విద్యార్థులకు ఆధ్యాత్మికత, నైతికత, జాతీయ సమైక్యతపై అవగాహన సదస్సుల నిర్వహణకు తీర్మానించారు. సంఘ అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించారు. కార్యదర్శి కావూరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పావులూరి రాంబాబు, సంయుక్త కార్యదర్శి రామినేని భుజంగరావు, కోశాధికారి పర్చూరు మల్లికార్జునరావు పర్యవేక్షించారు. ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నవంబర్ సమావేశాన్ని మేము పెదరావూరులోని లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. మా సమావేశంతో పాటు కార్తీక వన సమారాధన కూడా మేము జరుపుకున్నాం. ముఖ్యంగా ఈ సమారాధన జరుపుకోవడంలో మాకు వెంపటి సత్యనారాయణ గారు చాలా చక్కగా దీన్ని నిర్వహించడం జరిగింది. వారికి మా సంఘం తరపున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన జీడీసీసీ బ్యాంక్ ఎక్స్-చైర్మన్ ఎం సీతారామయ్య గారు, పెదరావూరు వాస్తవులు, వారు దీనికి ముఖ్య అతిథిగా హాజరై మాకు అభినందన తెలియజేయడం జరిగింది. వారికి సభాముఖంగా వారి సహాయ సహకారాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మేము నవంబర్ నెలలో ఎవరికైతే జన్మదినాలు ఉన్నాయో, బర్త్డేస్ ఉన్నాయో, పావులూరి రాంబాబు గారికి, వై సుభాష్ చంద్రబోస్ గారికి, రామినేని భుజంగరావు గారికి కూడా మేము ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ రోజున ఈ సన్మాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భవిష్యత్తులో కూడా మా అసోసియేషన్ ఏదైతే ఉందో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. సీనియర్ సిటిజన్స్ యొక్క సర్వసభ సమావేశం ప్రతి నెల జరిగేటువంటి విధంగానే పెదరావూరులో జరుపుకోవటం నిజంగా ఒక విధంగా మాకు ఈ కార్తీక సోమవారం రోజున జరుపుకోవటం కూడా మాకు కూడా శుభసూచకంగా భావిస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ వారి యొక్క అనుభవాలని సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించడం కూడా మంచి పరిణామం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ సీనియర్ సిటిజన్స్కి ఒక సొంత భవనం నిర్మించుకోవడానికని ఈ వారి సమాజంలో ఏ విధమైన సేవలు ఇంకా పెంచుకోవాలనే దాని మీద కూడా చర్చించడం ఈరోజు జరిగింది. ఈ విధంగా వారు సీనియర్ సిటిజన్స్ తమ ఆరోగ్యానికి సంబంధించిన సలహాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇక్కడ జరుపుకోవడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే వైసీపీ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలతోనే ఇంటింటికి సంక్షేమం, క్రియాశీలంగా ప్రజాసేవలో పాల్గొనే కార్యకర్తలకు పరిపాలనలో భాగస్వామ్యం. 14-26 వార్డుల్లో పార్టీ కమిటీల సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు, స్వామివారికి మహాన్యాసపూర్వక అభిషేకాలు, విశేష పూజల నిర్వహణ. ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీని తీసుకురాని చంద్రబాబు వైసీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. పేదలకు వైద్య విద్యను, ఉచిత వైద్యాన్ని దూరం చేస్తున్నారు. 34వ వార్డులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. పంటలకు తగిన ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఉద్యమ స్ఫూర్తితో పోరాటానికి రైతాంగం సమాయత్తం కావాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ మహాసభలో రైతు నాయకులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.